యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారి వాదనలు పంచుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం సంబంధించినటువంటి 15వ ప్యాకేజీ నీటి విడుదల చేస్తే ఈ భూములన్నీ కూడా కాపాడినట్లు అవుతుంది. రైతులు పొట్ట దశలో ఉన్నాయి పంట పొలాలను కూడా వాటన్నిటిని కూడా కాపాడాలని కూడా గొంగిడి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని కూడా వాళ్ళకి భరోసాను కల్పించారు జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు చేరుకున్నాయి. ఈరోజు స్వామివారు జగన్మోహిని అలంకారంలో అశ్వవాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఎదుర్కోలు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేపు అతి ముఖ్యమైనటువంటి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు కూడా గుట్టపైన భారీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని కూడా ఆర్ఈఓ భాస్కర్ తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో నిన్న కిడ్నాప్ గురైనటువంటి బాలుడి కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు పోలీసులు బాలుడిని గుర్తించి బాధిత కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది. నగరికల్ మండలం మాండ్రా గ్రామం సంబంధించినటువంటి సీతారాం ఉన్నటువంటి ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆడుకుంటున్నటువంటి బాలుడిని ఎత్తుకెళ్ళినట్టుగా సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి సీసీ కెమెరాలు చూపించినటువంటి సమయానికి కాల్ డేటాను సేకరించి ఆ కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా ఈ సీతారాముని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఈ బాలుడిని అమ్మినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు బాలుని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పచెప్పడంతో తల్లిదండ్రులు సంతోషించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్త ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు. రాస్తారోకలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా సూర్యాపేట టు దంతాలపల్లి రహదారిపైన ఆత్మకూరియ మండలం నంద్యాలగూడెం వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఎస్ఆర్ఎస్ ఆయకట్టు కింద నీరు అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. గత 20 రోజులుగా నీళ్లు లేక పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి. ప్రభుత్వం మొద్దునిద్రపోతూ ఉంది. దున్నపోతుపైన వాన పడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉంది. రైతులు అరిగోసపడుతూ ఉంటే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటాయి. పంట పొలాలు ఎండిపోతూ ఉంటే ప్రభుత్వంలో చలనం లేదని కూడా వాళ్ళు సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే తమ చివరి భూములకు నీళ్ళంది పంట పొలాలను కూడా బ్రతికి బట్టగడతాయని కూడా రైతులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఇరిగేషన్ అధికారులు జిల్లా సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని తమకు సాగునీరు అందించాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోత్ మండలం దన్నూర్ జిల్లా పరిషత్ హై స్కూల్కి చెందిన 10వ తరగతి విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తరగతి బయట ఐటాయించారు. తమ హై స్కూల్ పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని దీంతో తాము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ తాము సరిగా చదువుపై దృష్టి సారించలేకపోతున్నామని ఇప్పటికే హెడ్ మాస్టర్కు పలుమార్లు ఈ సమస్యను విన్నవించినప్పుడు కూడా హెడ్ మాస్టర్స్ కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ పట్టించుకోవడం లేదని అందుకే తాము ఈరోజు తరగతి ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే తాము పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి ఇటు హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొచ్చిన పరిష్కారం జరగడం లేదని అయితే తాము ఆందోళన చేస్తున్న విషయాన్ని వీడీసీ సంబంధించిన పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు సైతం ఈ పాఠశాలలో చదువుకోవాలని ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తే తమపై చర్య తీసుకుంటామని విద్యార్థులకు హెచ్చరించారని ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో తాము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఎస్సీల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మాలకులం జిల్లా అధ్యక్షుడు కోపుల రమేష్ ఆరోపించారు. ఎస్సీల వర్గీకరణ రాష్ట్రంలో అసమంజసంగా ఉందని అలాగే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువును ఓవైపు పెంచుతూనే మరోవైపు రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని కొప్పుల రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ విషయంలో తొందరపడవద్దని ఎస్సీలకు అలాగే ఎస్సీలో ఉన్న కులాలందరికీ తగిన న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మాలల కులం సంఘ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు.
స్వయంగా ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు, విద్యార్థులు బేటీ పడావో బేటీ బచావో అలాగే మహిళా సాధికారతను సాధించాలని నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ ఎప్పుడూ పెండింగ్లో తమ శాలరీస్ని పెట్టలేదని ఇప్పటికే కేఎంసీకి సంబంధించిన ప్రిన్సిపాల్తో పాటు జిల్లా కలెక్టర్కు తమ సమస్యను విన్నవించామని, అయినప్పటికీ తమ సమస్యకు పరిష్కారం చూపలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబాలను గడపడం కష్టంగా మారిందన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కార్మికులు హెచ్చరించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో రాణించడంతో పాటు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను మాజీ సర్పంచ్ తన ఇంటికి తీసుకెళ్లిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ను గత ప్రభుత్వం కేటాయించిన తరుణంలో ఫైనాన్స్లో ఆ ట్రాక్టర్ని తీసుకొచ్చానని, దీంతో ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడని, దీంతో సిబిల్ స్కోర్ తనది పూర్తిగా తగ్గిపోతుందని ఆ మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ఇంటికి తీసుకువెళ్లిన మాజీ సర్పంచ్ పైన గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగారం చెక్పోస్ట్ దగ్గర 7 ఇసుక లారీలను అటవీశాఖ అధికారులు సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉన్నటువంటి మానసపల్లి క్వారీ నుంచి తీసుకొస్తున్నటువంటి 7 లారీల్లో బేబీలను చూసినటువంటి అటవీశాఖ అధికారులు వాటిని సీజ్ చేశారు. ప్రధానంగా TGMIDC ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి లారీల ద్వారానే తాము తీసుకొస్తున్నామని 2 రోజుల నుంచి లారీలను పూర్తిగా నిలిపివేయడం పట్ల లారీ డ్రైవర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే నిన్న రాత్రి 2 మున్సిపల్ కమిషనర్లపై వేటు పడింది. ఒకరేమో ధర్మపురి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ అధికారికి ఇవ్వాల్సినటువంటి జీతంకు సంబంధించి 6 నెలలకు ఇవ్వకపోగా 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఆయన నిన్న 20,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీంతో అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి అయితే తరలించారు. పర్యావరణ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీర్ మహేష్ వద్ద 20,000 తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. మరోవైపు కొరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతి విధులకు ఆటంకం కలిగించడము, పూర్తి స్థాయిలో విధులకు సరిగ్గా రాకపోవడము, ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అయితే ఉత్తర్వులు ఇచ్చారు. మరొక వార్త, సారంగపూర్ మండలం నగునూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి తీవ్ర అవమానం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి చెప్పుల దండ వేశారు కొద్దిమంది దుండగులు. దీంతో సీరియస్గా భావించిన అంబేద్కర్ సంఘ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించగా తక్షణమే సంబంధించిన 3 వ్యక్తులను ఐడెంటిఫై చేసినట్టయితే ప్రాథమికంగా తెలుస్తోంది. 3 వ్యక్తుల్ని గుర్తించి ఈ గొడవలకు కారణమైనటువంటి వారిగా అయితే గుర్తించారు. మొత్తంగా 3 అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త, జైత్యాల రూరల్ మండలం టీఆర్ నగర్ ప్రాంతంలో ఇవాళ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయింది. పూర్తి స్థాయిలో ఇల్లు సగం పాక్షికంగా దగ్ధం కాగా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా దాదాపు 50,000 విలువ చేసే సామాగ్రి మొత్తం కూడా దగ్ధమైంది. హుటాహుటిగా చేరుకున్నటువంటి స్థానిక ఫైర్ సిబ్బంది అప్పటికప్పుడు మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. కాస్త ఆలస్యం అయితే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉంటుందని అయితే చెప్తున్నారు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి అమరవీరుల స్తూపం వరకు మహిళలంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ కల్పించడం ఉండగా మహిళా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ పలు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ అయితే కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు మహిళా నాయకురాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా మానుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేశారు. అంతేకాకుండా చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి. అంతేకాకుండా రాజ్యాంగబద్ధంగా మహిళలకు రావాల్సిన అన్నీ కూడా వెంటనే చెల్లించాలి. ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఏలో కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా తమ యొక్క పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అలాగే బీఆర్ఎస్ కార్మిక నేత ఆధ్వర్యంలో ఒకరోజు టోకన్ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ప్లాంట్ ప్రధాన గేటు ముందట నిల్చొని పలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్మిక నేత కౌశికర్తో పాటుగా పలు కార్మిక నేతలంతా కూడా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఏలో బ్రిటిష్ పాలన నడుస్తుందంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. పనికి తగ్గ వేతనాలు కాకుండా తక్కువ జీతాలు ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా పని స్థలాల వద్ద కూడా మోటార్ సైకిల్ ద్విచక్ర వాహనాలను అనుమతించకపోవడం దారుణం అంటూ కూడా వారు ఆరోపించారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కరించి పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. అంతేకాకుండా సంస్థ 2 సంవత్సరాల నుండి కూడా గడిస్తున్నటువంటి లాభాల నుండి కూడా లాభాల వాటా కూడా కార్మికులకు చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ నేరుగా రోగుల వద్దకు వెళ్ళి రోగులకు అందుతున్నటువంటి సేవలను వారి నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, రికార్డు మెయింటెనెన్స్తో పాటుగా మందుల కొరత ఉన్నాయా అంటూ కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా రోగులు ఇచ్చినటువంటి పలు ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పలు ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రిలో మందుల కొరత ఉన్నదని తెలిపిన నేపథ్యంలో వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినటువంటి కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడంతో స్థానికులతో పాటు కూడా రోగులంతా కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పగటిపూట ఇళ్లలో దొంగతనం చేస్తున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠానైతే పెద్దపల్లి పోలీసులు పట్టుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం చిన్నరాత్పల్లి గ్రామంలో పట్టపగలు ఒక ఇంట్లో జరిగినటువంటి చోరీ కేసులో పురోగతి సాధించినటువంటి పోలీసులు ఈరోజు నిందితుని అరెస్టు చూపించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో నిందితుని అరెస్టును చూపించారు. అయితే ఆ నిందితుని వద్ద నుండి 15 తులాల బంగారం, 25,000 నగదుతో పాటు 2 ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వెల్లడించారు. పగటిపూట ఎవరు ఇళ్లలో లేని సమయంలో ఈ యొక్క అంతర్రాష్ట్ర ముఠా అంతా కూడా దొంగతనాలు పాల్పడుతుందంటూ కూడా వారు వివరించారు. ప్రజలంతా కూడా తగు జాగ్రత్త పడుతూ ఉండాలంటూ కూడా వారు సూచించారు. ఈ యొక్క అంతర్రాష్ట్ర ముఠాను అయితే పూర్తి స్థాయిలో కూడా ఛేదించడం జరిగింది అంటూ కూడా పోలీసులు అయితే వివరించడం జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు మాత్రం లభించలేదు. నేటికి 14 రోజులు పూర్తయినప్పటికీ కూడా ప్రతినిత్యం అన్వేషణ కొనసాగుతున్నప్పటికీ, సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వారి ఆచూకీ మాత్రం లభించకపోవడంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా తల్లడిల్లుతా ఉన్నాయి. ప్రతినిత్యం కూడా అక్కడ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరి ఆచూకీ కూడా లభించకపోవడంతో ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రోబోలను ఉపయోగించినా తీసుకొస్తామని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినప్పటికీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి కూడా అక్కడ అటువైపు కూడా రాలేదు. కేరళకు సంబంధించినటువంటి జాగిలాలు కూడా ఈ రోజు ఉదయం లోపలికి వెళ్ళి వాళ్ళ బృందాలతో తిరిగి వచ్చాయి. దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రం ఏం కనిపించట్లేదు. రోబోలకు సంబంధించిన 4 బృందం అన్వి రోబోటిక్ బృందం లోపలికి వెళ్ళి వచ్చారు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఏం రాలేదు. పూర్తి స్థాయిలో లోపల గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి ప్రకటన కూడా అధికారికంగా చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ముమ్మాటికి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా పలువురు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు హైకోర్టు ఆదేశానుసారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు పాల్గొని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వాళ్ళను అన్ని రకాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రతి మహిళ కూడా ఎంతో ఎత్తుకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సవితతో పాటు పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయశాఖ సిబ్బందితో పాటు కక్షిదారులు చాలా మంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే పేద దళితుల పైన అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పేసి బీఎస్పీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకుల పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. తాడూరు మండలానికి చెందినటువంటి మేరమ్మ సంబంధించినటువంటి జేసీబీ ఎస్సీ కార్పొరేషన్ లో తీసుకొని ఆమె మహేంద్ర ఫైనాన్స్ లో ఈఎంఐ కడతా ఉంది. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు ఈఎంఐ కట్టలేదని చెప్పేసి జేసీబీని తీసుకొని, బిజినపల్లి మండలానికి చెందినటువంటి నాయకులు జేసీబీని తీసుకొని 3-4 నెలలుగా ఆమెను వేధిస్తున్నారని చెప్పేసి చివరకు ఆమెను పోలీస్ స్టేషన్ల చుట్టూ అటు ఇటు తిప్పడమే కాకుండా ఆమెను అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి, ఇటు వాటినన్నింటినీ కూడా కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పేసి, ఇలాంటి వాటిని బీఎస్పీ పార్టీ సహించదని తక్షణమే ఎంపీ మల్లు రవి స్పందించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని, లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. దీంతో పాటుగా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఇలాంటి దళితులపై అరాచకాలు చేస్తున్న వారిని పైన కేసులు పెట్టి వాళ్ళ పైన శిక్షలు విధించాలని చెప్పేసి కూడా వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అర్బన్ పార్క్ అగ్నికి ఆహుతైంది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 3 రోజులుగా వరుస అగ్ని ప్రమాదాలు సంభవించడంతో దాదాపు 4-5 హెక్టార్లలో ప్లాంటేషన్ మొత్తం కూడా కాలిపోయింది. దీని వెనుక కుట్రకోణం ఉందని అక్కడ వాకర్స్ ఆరోపిస్తున్నారు. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎవరో అగంతకులు అడవిని తగలబెట్టడంతో పాటు ప్లాంటేషన్కి సంబంధించినటువంటి మొక్కలను కాలబెడుతున్నా కానీ అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. పర్యావరణాన్ని అటవిని కాపాడాల్సినటువంటి అటవీ శాఖ అధికారులు ఎందుకు మినిమేషన్ లెక్కిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణం ఈ జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు నివారించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటకపోతే రాబోయే రోజుల్లో అటవీ మొత్తం కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. దాంతోపాటు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం పట్ల కూడా ఇల్లందుకు సంబంధించినటువంటి వాకర్స్ ఆందోళన చేపట్టారు. మదిరి నియోజకవర్గ కేంద్రంలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు, ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు మదిర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక ఏడాది క్రితమే నిర్మించినటువంటి 100 పడకల ఆసుపత్రిని ఇంకా ప్రారంభించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ కూడా కేసీఆర్ హయాంలో 36 కోట్లతో నిర్మించినటువంటి 100 పడకల ఆసుపత్రిని ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా ఖమ్మం లాంటి ప్రాంతాలకు వచ్చి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు దాపరించినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకపోవడం, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించకపోవడం పట్ల లింగాల కమలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం మదిరిలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించబోతామని ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను లింగాల కమలరాజు హెచ్చరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యేటువంటి శాసనసభ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించే విషయంలో కార్యకర్తలతో, నాయకులతో ఆయన ఈ సందర్భంగా చర్చించారు. అట్లాగే ముఖ్యంగా రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున స్పందించాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈరోజు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులంతా ధర్నా చేశారు. ముఖ్యంగా
ఈ గతంలో ఎంపిక చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల లిస్టుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యాలయం ముందు కూర్చుని బైఠాయించి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 13 గ్రామాలకు సంబంధించిన రైతులు ఈ రోజు కూడా ధర్నాలో పాల్గొని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఆ డంప్ యార్డు ఏర్పాటుకు సంబంధించిన జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లోనే ఈ రోజు కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడ ధర్నా నిర్వహించారు. ఇక నారాయణఖేడ్లో మాజీ ఎమ్మెల్యే భూపారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం దళిత బంధును అమలు చేస్తూ దళితులందరికీ కూడా దళిత బంధు అమలు చేస్తూ డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.